డామిట్ తాడిపత్రిలో కథ అడ్డం తిరుగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కథ అడ్డం తిరుగుతోంది. ఇక్కడ జేసీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈసారి ఓడిపోతే ఇక రాజకీయంగా ఆ ఫ్యామిలీ కనుమరుగవ్వడమే అనే చర్చ జరుగుతోంది. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జేసీ ఫ్యామిలీకి రాజకీయంగా సమాధి కట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుండటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న స్థానం ఇది. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి రాజకీయానికి పెట్టని కోట. అలాంటి తాడిపత్రిలో సుమారు 4 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం సాగించారు జేసీ బ్రదర్స్. వీరి రాజకీయానికి 2019లో అడ్డుకట్ట పడడం తెలిసిందే. 2024 ఎన్నికలు జేసీ కుటుంబానికి కీలకంగా మారాయి. జేసీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈసారి ఓడిపోతే ఇక రాజకీయంగా జేసీ ఫ్యామిలీ కనుమరుగవ్వడమే అనే చర్చ జరుగుతోంది. దాంతో 70 ఏళ్ల వయసులో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని ఊరు తిరుగుతూ ఇన్ని రోజులు తన అహంకారంతో దూరం చేసుకున్న కార్యకర్తలను కలుస్తూ తన కొడుకును గెలిపించాలని వేడుకుంటున్నారు. తన కొడుకు అస్మిత్ రెడ్డి హైదరాబాద్ లో ఉండి అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తున్నా తను మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ కొడుకు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోపక్క నియోజకవర్గంలోని ఎంపీపీ స్థాయి నాయకుడు అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ అస్మిత్ రెడ్డిని ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు. తనకంటే ధనికుడు, బలవంతుడైన వారిని ఓడించడంలో తన రాజకీయ చతురతతో పాటు అప్పట్లో జగన్ హవా కూడా కలిసొచ్చింది. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి జేసీ ఫ్యామిలీ నుండి వస్తున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత 2024లో తాడిపత్రి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తే అనేక విషయాలు చర్చలో ఉంటాయి. తాడిపత్రి అంటే గుర్తొచ్చేది పేరుకు సిమెంట్ ఫ్యాక్టరీలు, నాపరాల ఫ్యాక్టరీలు అంటారు. కానీ ముఖ్యంగా మెజారిటీ ప్రజలు ఆధారపడేది వ్యవసాయంపైనే. వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుంచి బాగా వర్షాలు పడటంతో నియోజకవర్గంలో పంటలు బాగా పండాయి. నియోజకవర్గంలోని ముచ్చుకోట రిజర్వాయర్, పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు డ్యాం నీరు నింపడంలోనూ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని రైతులందరూ మెచ్చుకుంటున్నారు. కొత్తమేర పెద్దపప్పూరు మండలానికి సంబంధించిన రైతులకు నీటి సమస్యలు పెద్దగా లేకపోయినా ఈసారి మాత్రం వర్షాలు సరిగా పడకపోవడంతో పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో ఇప్పటికే మిర్చి రైతులు బాగా నష్టపోయారు. అలాగే నియోజకవర్గం మొత్తం ఉద్యాన పంటలు విపరీతంగా ఉండటం వల్ల మెజారిటీ ప్రజలు ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ పై ఆధారపడతారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీలు పట్టించుకోలేదనే అపవాదు ఎమ్మెల్యేకి తగులుతుంది. దీంతో పాటు జేసీకి వ్యతిరేకంగా 40 ఏళ్ల పాటు పోరాటం చేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని అపవాదు కూడా ఉంది. దీంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి రోజు మీడియా ముందుకొచ్చి తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తున్నా అధికార పార్టీ నుంచి వాటికి కౌంటర్ ఇచ్చే నాయకులు కరువయ్యారు. ఎమ్మెల్యే తన 2 కొడుకులు నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నా గతంలో జేసీ కుటుంబం చేసిన దోపిడీని ప్రజలకు చెప్పడంలో వెనుకబడ్డారని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి విషయానికొస్తే తన అన్న దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రికి షాడో ఎమ్మెల్యేగా పనిచేసేవారు. మాటకు ముందు మాటకు తర్వాత కార్యకర్తలను, ప్రజలను తిట్టి నేనే పెద్ద రౌడీ అని బహిరంగంగా చెప్పుకున్న ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన నోటి నుండి స్వామి, అమ్మ, అయ్యా అనే మాటలొచ్చాయి. రాష్ట్రం మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే ఎమ్మెల్యేగా చేసిన ఆయన స్వయంగా వార్డు మెంబర్గా గెలిచి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుండి తనలోని నటుడిని బయటకు తీసి రోడ్డుపైనే స్నానం చేయడం, పడుకోవడం చేస్తూ రాజకీయం రక్తి కట్టించారు. ఇన్ని రోజులు ఎవరిని లెక్క చేయని ఆయన ఇప్పుడు కార్యకర్తలు పిలవకపోయినా వారి ఇంటికి వెళ్లి మరీ తాయిలాలు ఇస్తూ వారిని తనతో నడవాలని వేడుకుంటున్నారు. ఇటీవలే యువ చైతన్య బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గంలోని గ్రామాలకు వెళ్లి కార్యకర్తలకు విందులు ఇస్తూ ఎక్కడికక్కడ స్థాయిని బట్టి భారీ మొత్తంలో గ్రామ అభివృద్ధి పేరుతో నాయకులకు డబ్బులు కూడా ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జేసీ ఫ్యామిలీకి రాజకీయంగా సమాధి కట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నిస్తుంటే మరోవైపు తన కొడుకును ఎమ్మెల్యే చేసి జేసీ ఫ్యామిలీ పరువు నిలబెట్టుకోవాలని ప్రభాకర్ రెడ్డి కష్టపడుతున్నారు. ప్రభాకర్ రెడ్డి అన్న దివాకర్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం ప్రస్తుతానికి తాడిపత్రి రాజకీయ క్షేత్రంలో ఎక్కడా కనబడటం లేదు. జేసీ పవన్ కు అనంతపురం ఎంపీ లేదా అనంతపురం ఎమ్మెల్యే టికెట్ అడిగ్గా చంద్రబాబు నో చెప్పారని, అందుకే దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, జేసీ ఫ్యామిలీ అరాచకాలే తనను గెలిపిస్తాయని ఎమ్మెల్యే పెద్దారెడ్డి భావిస్తుంటే ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో పాటు యాంటీ గవర్నమెంట్ ఓటు తనకు కలిసి వస్తుందని జేసీ ఫ్యామిలీ భావిస్తోంది. చివరకు జేసీ ఫ్యామిలీ గెలిచి తన పరువు నిలబెట్టుకుంటారా, ఓడిపోయి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.